సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఏదైతే వెబ్సైట్ ఉందో, సో నార్మల్గా చూసుకున్నట్టయితే మనం వచ్చేసి ఆ వెబ్సైట్లో అనేది మార్పులు చేర్పులు లేకపోతే సో ఏవైతే ఇల్లుకు సంబంధించిన స్టేటస్లు ఎక్కడి వరకు వచ్చింది ఎక్కడి వరకు పోతుందని చెప్పేసి సో ఆ విధంగానైతే చూసుకునేటోళ్ళం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, వెబ్సైట్లో మనకు వచ్చేసి కొత్తగా హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పేసి అది అయితే రావడం జరిగిందనమాట. సో చాలామందికి ఇది తెలుసు, కొంతమందికి అయితే తెలియదు అనమాట. సో ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే చెప్తున్నాను. సో వెబ్సైట్లో ఏదైతే నంబర్ పడ్డదో హెల్ప్ లైన్ నంబర్ అని చెప్పేసి, సో వాళ్ళకి వచ్చేసి మీరైతే ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ కానీ సో ఏవైనా సరే కనుక్కోవచ్చు అనమాట. సో ఇల్లుకి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఎవరైనా సర్వేవర్ వచ్చి లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ కనుక వచ్చినట్టయితే సో వాళ్ళు వచ్చేసి సర్వే అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే అధికారులు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి సర్వే అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత లేకపోతే ఎవరైనా సరే సో మీకు వచ్చేసి సర్వే అనేది అయిపోయిన తర్వాత కొంతమంది ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి మీకు అనేది డబ్బులు అనేది డిమాండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా డబ్బులు అనేది డిమాండ్ చేసిరు అనుకోండి, మీరు కంపల్సరీగా ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉందో దానికి కాల్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో ఈ విధంగానైతే ఆ హెల్ప్ లైన్ అనేది డిజైన్ చేయడం జరిగింది కాబట్టి సో కంపల్సరీగా మీకు ఆ విధంగా ఎవరైనా డబ్బులు అనేది డిమాండ్ చేసినా సరే లేకపోతే ఈ విధంగా లంచం అదే విధంగా వేరే ఏదైతే మీకు ఏమైనా డిమాండ్ చేస్తున్నా సరే అదే విధంగా కాకుండా మీకు ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే సర్వే ప్రకారంగా ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే అదే విధంగా వేరే కొన్ని సో అదేవిధంగా కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి సో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సో మీకు అవి ఎక్కడ చెప్పాలో తెలియకపోయింది అనుకోండి, కంపల్సరీగా ఏదైతే నంబర్ ఉందో సో దానికి వచ్చేసి కాల్ చేయండి ఫ్రెండ్స్. సో అక్కడ వచ్చేసి మీకు పూర్తి వివరాలు ఏవైతే ఉంటాయో మీకు ప్రాబ్లమ్స్ సంబంధించి వాళ్ళైతే సాల్వ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి అఫీషియల్గా లాంచ్ చేయబడింది కాబట్టి సో కంపల్సరీగా మీ ప్రాబ్లంకి అనేది ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఈ విధంగానైతే హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఉందన్నమాట. మీకు ఇక్కడ సైడ్లో కూడా ఇస్తాను, కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్ ఇందిరమ్మ ఇల్లు సైట్ అని ఓపెన్ చేసినా సరే సో అందులోనైతే ఉంటుంది అనమాట. సో ఈ విధంగానైతే అది వచ్చేసి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇదే విధంగా ఫ్రెండ్స్ సేమ్ సిమిలర్గా మనకు వచ్చేసి గ్రీవియన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో వ్యూ డీటెయిల్స్ కిందనే మీకు క్లిక్ హియర్ టు గ్రీవియన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ గ్రీవియన్స్ ఎందుకు వర్క్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ పాత వీడియోలలో చాలా వీడియోలలో చెప్పినా అనమాట. సో ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అంటే ఇది సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే సర్వేయర్ ఏదైనా ప్రాబ్లం చేసినా లేకపోతే మీ సర్వే అనేది కంప్లీట్ కాకపోయినా ప్రాపర్గా కరెక్ట్ చేయకపోయినా మీకు అనేది నచ్చకపోయినా సరే సో మీకు ఏ విధంగానైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వాటిని వచ్చేసి మనం ఫోటోతో సహా మనం గ్రీవియన్స్ అనేది రైవ్ చేయవచ్చు అనమాట. సో ఆ విధంగా రైజ్ చేసినట్టయితే అది వచ్చేసి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి పై అధికారులకు వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. దాని తర్వాత నుంచి వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ప్రెషర్ పడుతుంది. అదే విధంగా మీకు ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు గ్రీవియన్స్ రేజ్ చేసినట్టయితే ఫోటోతో సహా అదే విధంగా మీ ప్రాబ్లంతో సహా అల్లనైతే పోస్ట్ చేయవచ్చు అనమాట. సో ఆ విధంగానైతే ఆ గ్రీవియన్స్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అదే ఇస్తా. సో అక్కడ నుంచి అయితే మీరు చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటిదంటే చాలామంది నిన్నటి నుంచి ఏమని కామెంట్ చేస్తున్నారంటే అన్న వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో అది వచ్చేసి ఇప్పుడు సాల్వ్ అయిపోయింది అనమాట. చిన్న ఇష్యూ అది కూడా ఏంటిదంటే సో ఇప్పుడు ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పేసి చెప్పానో సో అది వచ్చేసి అప్డేట్ చేశారనమాట దాంట్లో. సో అందు గురించే దాన్ని వచ్చేసి కొద్దిగా సర్వర్ అనేది బిజీ అయిపోయింది అనమాట దానివల్ల. సో ఇప్పుడు వచ్చేసి మీకు వెబ్సైట్ అనేది యథావిధిగా నడుస్తుంది. సో దాంట్లో వచ్చేసి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఈ విషయాలన్నీ రీసెంట్గా కొత్తగా జరుగుతున్నాయి అనమాట. సో అవి వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందు గురించే ఈ వీడియో అనేది చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.